సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ అదేవిధంగా అవుట్సోర్సింగ్ ఉద్యోగుల ఆధ్వర్యంలో కూడా ఈ రోజు ఒంగోలు కలెక్టర్ వద్ద తమ నిరసన తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా ఎంతో కాలం నుంచి దీర్ఘకాలంగా పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు రెగ్యులర్ చేయాలి, అదేవిధంగా హెచ్ఆర్సీని వెంటనే అమలు చేయాలని చెప్పేసి రిటైర్మెంట్ వయోపరిమితి అయితే 60 సంవత్సరాలు చేయాలని చెప్పేసి ప్రధాన డిమాండ్లతో కూడా వారైతే కలెక్టర్ వద్ద తమ నిరసన తెలియజేశారు. ప్రభుత్వాన్ని కూడా ఈ సమస్యలు పరిష్కరించకపోతే డిసెంబర్ 10వ తారీఖున మేము చెలో విజయవాడ కార్యక్రమాన్ని కూడా వెనుకాడబోమని చెప్పేసి వారైతే ప్రభుత్వాన్ని హెచ్చరించిన పరిస్థితి. మరోపక్క ఒంగోలు సిసిఎస్ పోలీస్ స్టేషన్ నుంచి 2 మోటార్ బైక్ దొంగలు పరారయ్యారని చెప్పేసి కూడా వార్తలు అయితే ప్రచారం జరుగుతుంది. దానికి సంబంధించి అధికారికంగా అంటే పోలీస్ శాఖ నుంచి కానీ ఇటు అధికారులు కానీ ఎవరు సరైన సమాధానం చెప్పని పరిస్థితుంది. ఇది నిజమా అబద్ధం అనేది కూడా పూర్తిగా పోలీసులు తేల్చాల్సిన పరిస్థితుంది. మరోపక్క చేమకుర్తిలోని మిడ్ వెస్ట్ సంబంధించిన ప్రాంతాల్లో పెద్ద పులి సంచరిస్తున్నట్టు ఒక వార్త అయితే ప్రచారం జరుగుతుంది. ఇది పూర్తిగా అవాస్తవం, ఇందులో నిజాలు లేవు. ఇది పూర్తిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా అదేవిధంగా వేరే ప్రాంతాల్లో జరిగింది, ఇది ఇక్కడ తిరుగుతున్నట్టు కూడా ఒక ప్రచారం నడుస్తుంది. దీనికి ప్రజలు నమ్మవద్దు, దీనికి అపోహలు పోవద్దని చెప్పేసి కూడా అధికారులు సూచించిన పరిస్థితి. మరోపక్క ఈ నెల 3వ తారీఖున చెమకుర్తి మండలం బళ్ళముడి గ్రామంలో జరిగినటువంటి 2 వర్గాల మధ్య జరిగినటువంటి దాడి విషయంలో కూడా గాయపడిన బాధితుల్ని పరామర్శించడానికి ఈ రోజు ఎస్సీ కమిషన్ చైర్మన్ జవహర్ కూడా బళ్ళముడి గ్రామానికి రావడం కూడా జరిగింది. బాధిత కుటుంబాలకు అన్ని విధాలా అండగా ఉంటాయని చెప్పేసి హామీ ఇవ్వడం కూడా జరిగింది. మరోపక్క బాపట్ల జిల్లాలోని అద్దంకి మండలంలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి పర్యటించడం కూడా జరిగింది. పర్యటన నేపథ్యంలో అన్నదాత సుఖీభవ కింద ఎవరైతే ఖాతాల్లో ఇంకా అర్హులైన వారికి నగదు జమ కాలేదో వారిని వెంటనే వారికి జమ చేసే విధంగా కూడా అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పేసి అధికారులు ఆదేశించడం జరిగింది. అదేవిధంగా రానున్న రోజుల్లో రైతులు అన్ని సమస్యలు పరిష్కరించే విధంగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పేసి కూడా రైతులకి మంత్రి హామీ ఇవ్వడం జరిగింది.